ఒక ఊరిలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను ఎప్పుడూ డబ్బు పెంచుకోవటం గురించి మాత్రమే ఆలోచించేవాడు. అతని ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది. అది ఎక్కడ పెరిగినా తన ఇంటి దగ్గర ఉందని, ఆ చెట్టును తనదేనని భావించేవాడు. ఒకరోజు సాంబయ్య అనే ఒక ప్రయాణికుడు ఎండవేడితో అలసిపోయి చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. ఈ చెట్టు నాది, దీని కింద కూర్చోవడానికి నీకెవరు అనుమతి ఇచ్చారు అని కోపంగా అన్నాడు రుద్రయ్య. సాంబయ్య ఆశ్చర్యపోయాడు. కానీ రుద్రయ్య స్వభావం గురించి ఊరి ప్రజల ముందే చెప్పినందున అతను కంగారు పడలేదు. సాంబయ్య రుద్రయ్యకు ఓ పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ చెట్టు నీడని నేను కొనాలనుకుంటున్నాను, అమ్ముతావా అని అడిగాడు. నీడను కూడా అమ్మి డబ్బు సంపాదించవచ్చా అని ఆశ్చర్యపోయాడు రుద్రయ్య. అతను డబ్బులు తీసుకొని సాంబయ్యకు చెట్టు నీడ వాడుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అప్పటి నుండి సాంబయ్య తన స్నేహితులతో చెట్టు కింద కూర్చోవటం మొదలుపెట్టాడు. ఇంతటితో ఆగకుండా తన ఆవులను మేకలను కూడా చెట్టు కింద కట్టాడు. కొన్ని రోజుల తర్వాత చెట్టు నీడ రుద్రయ్య ఇంటి ఆవరణలోకి కిటికీ గుండా లోపలికి కూడా చేరేది. సాంబయ్య తన మేకలు ఆవులను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లో కూడా తీసుకురావటం మొదలుపెట్టాడు. రుద్రయ్య నీడను అమ్మేశాడు కాబట్టి అతను ఏమీ అనలేకపోయాడు. ఒకరోజు రుద్రయ్య ఇంట్లో పెద్ద వేడుక జరుగుతుంది. అతని బంధువులు స్నేహితులు వేరే ఊర్ల నుంచి వచ్చారు. అయితే వాళ్ళు రాగానే రుద్రయ్య ఇంటి ముందే సాంబయ్య తన పశువులతో కూర్చొని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ పెళ్లి వేడుక జరుగుతోంది, నువ్వు నీ జంతువులతో ఇక్కడ ఎందుకు ఉన్నావు, వెంటనే వెళ్ళిపో అని కోపంగా అన్నాడు రుద్రయ్య. ఈ నీడ నాది, నువ్వే నాకది అమ్మావు, నీడ ఎక్కడుంటే అక్కడ నేనుండొచ్చు అని అన్నాడు సాంబయ్య. ఇతను ఇంత పిసినారి, చెట్టు నీడను కూడా అమ్మేశాడు అని చెప్పుకుంటూ ఆయనను అవమానించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక రుద్రయ్య తన పిసినారితనం తనకి సమస్య అని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి తన తీరును మార్చుకున్నాడు. ఈ కథ వలన మనకి తెలిసిన నీతి ఏమిటంటే, అతిగా ఆశపడితే అవమానం తప్పదు. నిజమైన సంపద దయ ఉదారతలో ఉంటుంది.